అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో నా వీడియోలో చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి. ముందుగా ఇలా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి సన్నగా చక్కెరలాగా కట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటాయండి. అండ్ ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న ఎండుమిర్చి అండ్ కొద్దిగా పుట్నాల పప్పు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు ఇలా వేయించుకుని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ అన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటూ ముక్కల్ని డీప్ ఫ్రై చూసారు కదా, ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాకరకాయ ముక్కలన్నిటిని ఇలా వేయించుకోవాలండి. ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి, ఇలా ఈ విధంగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం ఫస్ట్ మీకు చూపించాను కదా, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నిటిని ఇలా మనం మిక్సీలో ఇలా పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టింది. అండ్ ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నిటిని ఇలా అన్నీ ఆయిల్లో వేసేసి మొత్తం అన్నీ అందులో తర్వాత మనం ఈ మిక్సీ పట్టిన పౌడర్ని లాస్ట్లో ఇలా వేసి కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలండి. ముందే వేయకూడదు, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతుంది పౌడరు. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం లాస్ట్లో మనం కొద్దిగా కారం అండ్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. అంతే, కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.